వాసంతి స్టోరీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఛానల్కి స్వాగతం. నా ఛానల్లో వస్తున్న కామర్స్ క్లాసులు స్టోరీసు వింటున్న మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు. నేను చాలా రకాల కథలు చెప్పి నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఇప్పుడు కూడా అలాగే ఈరోజు కూడా ఒక దైవ సంబంధమైన కథతో మిమ్మల్ని ఇలా కలుస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కథ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఇప్పుడు మనం ఒక దైవ సంబంధమైన కథని చెప్తాను. అనగనగా ఒక ఊళ్ళో ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉంటారనమాట. ఆ భార్యాభర్తలిద్దరికీ కూడా చాలా దైవభక్తి ఎక్కువగా ఉంటూ సాంప్రదాయ ప్రకారంగా వచ్చే పండగలకి దైవ దర్శనానికి వెళ్తూ పూజలు చేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా ఒక చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ, అంటే తేలికపాటి వ్యాపారం ఏదో చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఉంటారనమాట. వీళ్ళ గుడికి వెళ్ళి ఒక శివరాత్రి రోజు గుళ్ళో జాగరణ చేసుకుంటూ అక్కడ ఉన్న సమయంలో వాళ్ళ బంధువు ఒకడేం చెప్తాడంటే, మీ వ్యాపారం బాగా వృద్ధిలోకి రావాలి, మీరు బాగా అన్ని విధాల ధనవంతులు అవ్వాలి అంటే మీకు వచ్చే వ్యాపారంలో కొంత మొత్తాన్ని దేవుడికి అర్పణ చేస్తూ ఉండండి. అలా చేయటం వల్ల మీకు వ్యాపారం ఎంతో బాగా సాగుతుంది అని చెప్పడంతో ప్రతిరోజు తమకొచ్చే వ్యాపారంలో కొంత మొత్తాన్ని తీసి పక్కన పెట్టి హుండీలో వేస్తూ ఉంటారనమాట. అలా ప్రతిరోజు వీళ్ళు అలా దేవుడి గుడి ముందే వెళ్తూ దేవుడికి నమస్కారం చేసుకుంటూ వ్యాపారం బాగా సాగాలని కోరుకుంటూ వ్యాపారం చేస్తారు. దేవుడి వాటా తీసుకొచ్చి హుండీలో వేస్తూ ఉంటారన్నమాట. ఈ కారణంగా వీళ్ళకేమవుతుందంటే వ్యాపారం బాగా సాగి వీళ్ళకి బాగా వృద్ధిలోకి వస్తారు. ఆస్తిపాస్తులు ఏర్పడి మంచి ధనవంతులు అవుతారన్నమాట. ఈ వ్యాపార కారణంగా ఎంతో వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు దేవుడి కారణంగానే ఎంతో వృద్ధిలోకి వచ్చారని నమ్మకంగా ఎంతో ఇంకా పూజలు చేసుకుంటూ దేవుడి వాట అలా వేస్తూనే ఉంటారు. వీళ్ళు కొంతకాలానికి దేవుడికే అనిపిస్తుంది, ఈ భక్తుడు చాలా మహాభక్తుడు, చాలా పూజలు చేస్తూ నాకు ఎంతో సంతోషం కలిగిస్తున్నారు ఈ భార్యాభర్తలు, వీరికి నేను ఒక పరీక్ష పెట్టి నా మీద వీళ్ళకి ఎంత నమ్మకము విశ్వాసం ఉందో చూడాలని అనుకుంటాడనమాట. అలా దేవుడు అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఈ భక్తుడికి వ్యాపారము మళ్ళా ఇదివరకులాగా సాగకుండా చాలా తక్కువగా వ్యాపారం సాగేలాగా చేస్తాడనమాట. దాని కారణంగా ఇతనికి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉండడంతో, అయినప్పటికీ అతను దేవుడి మీద విశ్వాసంతో తను వేయాల్సిన వాటా, దేవుడి వాటా ఎంత ఉందో తనకు వచ్చిన మొత్తంలో నుంచి అంత మొత్తము తీసి దేవుడికి ఇస్తూనే అర్పణ చేస్తూనే ఉంటాడు. కొంతకాలానికి వ్యాపారం మరీ హీనంగా చాలా తక్కువ మొత్తంలో మాత్రమే వస్తూ ఉంటుంది. అయినా కూడా దేవుడి వాటా అలా వేస్తూనే ఉంటాడు. అప్పుడు వీళ్ళకి కొంతకాలానికి బాగా ఆస్తులన్నీ కరిగిపోతున్నా కూడా దేవుడికి వచ్చే వాటా ఎంత ఉందో అది మాత్రం వేస్తూనే ఉంటారు విడవకుండా. ఒకరోజు దేవుడి ఆలయం ముందుగానే వెళ్తూ మనసులో కోరుకుంటారనమాట, స్వామి ఏ తప్పు చేశానో తెలీదు, నాకు ఇలా వ్యాపారం సడన్గా నష్టాల పాలవుతూ నాకు ఎలా పోషణ జరగాలో కూడా తెలియకుండా ఉంది, మీరే నన్ను రక్షించాలి అని కోరుకోవడంతో దేవుడు అతనికి ప్రత్యక్షమై, భక్త నిన్ను నేను ఇన్నాళ్ళు పరీక్ష పెట్టాను, నువ్వు ఎంత నష్టపోయి ఎంత వ్యాపారం నష్టపోయినా నా వాటా నాకు ఇస్తూనే ఉన్నావు, నీవు చాలా గొప్ప భక్తుడివి, అందుకే నేను నీకు పరీక్ష పెట్టాను, ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు, ఈ రోజు నుంచి తిరిగి మళ్ళా నీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది, నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్తాడనమాట. అంటే ఇప్పుడు ఈ కథ బట్టి మనకు తెలిసింది ఏంటంటే, అతనికి ఎంత నష్టం వ్యాపారాల్లో జరిగినా దేవుడి వాటా వేస్తూనే వచ్చాడు. ఇలాంటి పరిస్థితిలోనూ దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోలేదు. కాబట్టి మనము ఎంతకాలం కలిసి రాని పరిస్థితుల్లోనైనా దేవుడి పట్ల విశ్వాసం ఉంటే అలాగే మనకు కాలం కలిసి వస్తుందని ఈ కథ బట్టి అర్థమవుతోంది. ఇంతే ఈ కథ. ఈ కథ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.